హలో ఎవ్రీవన్. ఫస్ట్ ఎలా యాడ్ చేయాలి? ఆల్రెడీ సింగిల్ లింక్డ్ లిస్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 5ని నేను 5 నెంబర్ని స్టార్టింగ్లో యాడ్ చేయాలి. లింక్డ్ లిస్ట్కి స్టార్టింగ్లో యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తావు? ఆబ్వియస్గా ఫస్ట్ ఇచ్చిన వాల్యూతో నోడ్ని క్రియేట్ చేయి. ఇచ్చిన వాల్యూతో నోడ్ని క్రియేట్ చేయి. 5 క్రియేట్ చేయి. తర్వాత ఇప్పుడు చూడు, ఇక్కడ చూడు, ఈ ఫస్ట్ నోడ్కి లింక్ లిస్ట్లో మనకి ఏం తెలుసు? హెడ్ తెలుసు కదా. సో ఇది హెడ్ కదా, ఫస్ట్ నోడ్ లింక్ లిస్ట్, ఇది హెడ్. ఈ ఫస్ట్ నోడ్కి మనం, ఇది న్యూ నోడ్ కదా, మనం ఇప్పుడు ఇది న్యూ నోడ్ మనం ఇప్పుడు క్రియేట్ చేసింది. ఈ నోడ్ న్యూ నోడ్కి హెడ్కి కనెక్షన్ ఇలా లింక్ ఇచ్చేస్తే ఇప్పుడు న్యూ నోడే ఫస్ట్ కదా, ఇలా లింక్ ఇచ్చేస్తే ఇప్పుడు మనం ఫస్ట్లో యాడ్ చేసినట్టే కదా. ఓకే, లింక్ ఫామ్ అయింది, కనెక్ట్ చేసేసాం. హెడ్ అంటే ఏంటి? లింక్ లిస్ట్లో ఫస్ట్ నోడ్ ఆఫ్ ద లింక్ లిస్ట్ని పాయింట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం న్యూ నోడ్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత ఫస్ట్ నోడ్ ఏంటి? హెడ్. న్యూ నోడ్ కదా, మనం ఇన్సర్ట్ చేసిన నోడ్ హెడ్ అవుతుంది, స్టార్టింగ్ నోడ్ అవుతుంది. సో ఇప్పుడు హెడ్ ఇది కాదు, హెడ్ని మోడిఫై చేద్దాం. హెడ్ ఇది ఫైన్. మనం ఏమేం చేసాం? 3 స్టెప్స్ చేసాం, జస్ట్ 3 స్టెప్స్. ఫస్ట్ ఒక వాల్యూతో క్రియేట్ చేయి నోడ్ని. తర్వాత ఈ న్యూ నోడ్కి హెడ్కి కనెక్షన్ ఇచ్చేసి, లింక్. థర్డ్ స్టెప్, న్యూ నోడ్ని లింక్ లిస్ట్లో యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ నోడ్ ఏంటి? ఇప్పుడు లింక్ లిస్ట్లో ఫస్ట్ ఏది ఉంటుంది? న్యూ నోడ్ కదా. సో హెడ్ ఏంటి? హెడ్ని కూడా మాడిఫై చేద్దాం. హెడ్ ఈక్వల్ టు మనం ఇప్పుడు ఇన్సర్ట్ చేసిన న్యూ నోడే ఫస్ట్ నోడ్ కదా. సో ఈ 3 స్టెప్స్. క్రియేట్ వాడు ఇచ్చిన వాల్యూతో ఒక కొత్త నోడ్ని క్రియేట్ చేయి. తర్వాత న్యూ నోడ్కి హెడ్కి లింక్ పెట్టేసి, తర్వాత హెడ్ ఈక్వల్ టు న్యూ నోడ్. ఈ 3 స్టెప్స్ చేస్తే మనం ఫస్ట్లో యాడ్ చేసేసినట్టు. మనం ఇప్పుడు కోడ్ చూద్దాం. నౌ లింక్ లిస్ట్లో మనం స్టార్టింగ్లో ఇప్పుడు మనం కోడ్ చూడడం ఇది ఫస్ట్ టైం కాబట్టి ఈ 2 స్టెప్స్ మనం అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ ఏం చేసాం? స్ట్రక్ట్ నోడ్ డేటా అండ్ మనం ఏం చేస్తున్నట్టు నోడ్ అంటే ఏంటో డిఫైన్ చేస్తున్నాం. ఒక నోడ్లో ఏముంటుంది? ఒకటి డేటా ఫీల్డ్ ఉంటుంది, ఇంకొకటి అడ్రస్ ఫీల్డ్ ఉంటుంది అని చెప్తున్నాం, డిఫైన్ చేస్తున్నాం. ఫస్ట్ స్ట్రక్ట్ నోడ్ అని ఒక నోడ్ అంటే ఏంటో డిఫైన్ చేసేసాం. నెక్స్ట్ టైప్ డెఫ్, ఈ స్టేట్మెంట్ రాసాం కదా, టైప్ డెఫ్ స్ట్రక్ట్ నోడ్ అని. దీనికి మనం ఒక నిక్ నేమ్ ఇచ్చాం. మనం దీన్ని నేమ్ చేంజ్ చేసినట్టు సింపుల్గా, అంత పెద్ద స్ట్రక్ట్ నోడ్ స్టార్ అని ఎవ్రీ టైం మనం కాల్ చేయకుండా, నోడ్ని క్రియేట్ చేయాల్సినప్పుడు అంతా మనం సింపుల్గా షార్ట్, అంత పెద్దగా యూజ్ చేయకుండా సింపుల్గా షార్ట్ ఫామ్ యూజ్ చేయడానికి నోడ్ అని పెట్టుకుంటాం, క్యాపిటల్ NOD. దాని నేమ్ని చేంజ్ చేసాం అంతే, అంత పెద్దగా రాయకుండా నేమ్ని చిన్నగా రాసుకున్నాం అంతే. ఇది అయిపోయిందా? నెక్స్ట్ క్రియేట్ నోడ్. ఇక్కడ ఏం చేస్తున్నాం? సింపుల్గా మెమరీ అలొకేట్ చేస్తున్నాం. న్యూ నోడ్ ఈక్వల్ టు నోడ్ ఆఫ్ malloc అని చెప్పేసి. ఇక్కడ ఏంటి? నోడ్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఏంటి? స్పేస్ అలొకేట్ అవుతుంది. స్పేస్ అలొకేట్ అయిన తర్వాత ఆబ్వియస్గా ఇక్కడ డేటా ఫీల్డ్లో ఏం పెడుతున్నాం? వాల్యూ పెడుతున్నాం. అడ్రస్ ఫీల్డ్లో ఏం పెడతాం? నల్ పెడతాం. తర్వాత ఈ నోడ్ని సింపుల్గా రిటర్న్ చేస్తాం. దట్స్ ఇట్. ఇది క్రియేట్ నోడ్. ఒక నోడ్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది రాస్తాం. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మనం ఏ కేస్ అయినా మనం ఒక నోడ్ని క్రియేట్ చేస్తాం కదా, మళ్ళీ సేమ్ స్టెప్స్ రాయకుండా క్రియేట్ నోడ్ అని ఒక ఫంక్షన్లో రాసుకుంటే, మనం ఏ కేసులో అయినా మనం ఏ ఫంక్షన్ రాసినా దానిలో యూజ్ చేసుకుంటాం సింపుల్గా. ఈ మళ్ళీ ఇవి రాయకుండా ఒకసారి రాసి పెట్టుకుంటే సింపుల్గా క్రియేట్ నోడ్ అంటే క్రియేట్ అయిపోతుంది కదా, దానికోసం ఈ ఫంక్షన్ రాస్తాం. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా మన కేసు ఏంటి? యాడ్ ఫస్ట్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు యాడ్ ఫస్ట్ మెథడ్లో మనం ఏం చేసాం? ఫస్ట్ నోడ్ని క్రియేట్ చేయాలా. ఇక్కడ ఏం రాసింది? ఇక్కడ ఏం చేసాం? క్రియేట్ నోడ్ న్యూ నోడ్ ఈక్వల్ టు క్రియేట్ నోడ్. ఏదైతే వాల్యూ ఉందో వాల్యూని పాస్ చేసి నోడ్ని క్రియేట్ చేసాం. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏం చేయాలి? మన న్యూ నోడ్కి అడ్రస్ ఫీల్డ్లో హెడ్ని కనెక్ట్ చేయాలి. సో న్యూ నోడ్కి హెడ్కి కనెక్షన్ ఇచ్చేసాం, లింక్ పెట్టేసాం. ఇప్పుడు హెడ్ ఈక్వల్ టు ఏంటి? థర్డ్ స్టెప్. ఇది థర్డ్ స్టెప్. హెడ్ ఈక్వల్ టు న్యూ నోడ్ని మనం ఇన్సర్ట్ చేసిన తర్వాత లింక్ లిస్ట్లో ఫస్ట్ నోడ్ ఏదవుతుంది? మనం ఇప్పుడు ఇన్సర్ట్ చేసిన న్యూ నోడే ఫస్ట్ నోడ్ కదా, సో దాన్ని మాడిఫై చేయాలా. సో హెడ్ ఈక్వల్ టు న్యూ నోడ్. బస్ ఈ 3 స్టెప్స్ చేస్తే లింక్ లిస్ట్లో
ఒక న్యూ నోడ్ ని మనం స్టార్టింగ్ లో యాడ్ చేసేసాం. యాడ్ ఫస్ట్. నెక్స్ట్